First of all, I just want to announce that I'm here not as a minister in the government. I'm here as a chairman of Visakha Industries Limited. I want to clarify that because government is not connected with this event. And మీ అందరు తెలుసు ఎప్పుడు కూడా డిస్ట్రిక్ట్ క్రికెట్ ఇంప్రూవ్ చేయాలని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా 2016-17లో అప్పుడు కూడా ఒక రూరల్ టోర్నమెంట్ చేయాలి అని చెప్పి ఆ రోజులలో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ అప్పుడు 10 డిస్ట్రిక్ట్స్ ఉండే 10 డిస్ట్రిక్ట్స్లో ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ టోర్నమెంట్లో కూడా నిజంగానే ఇప్పుడే బసవరాజు గారు చెప్పినట్టు చాలామంది రూరల్ ఏరియాస్ నుంచి మంచి టాలెంట్ బయటకు వచ్చింది. అందరూ అనుకున్నారు ఆ రోజులలో హైదరాబాద్ స్టేట్ సిటీ టీము ఆ టోర్నమెంట్ గెలుస్తుందని. కానీ ఆదిలాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మంచిగా క్రికెట్ ఆడి ఆ రోజులలో గెలవడం జరిగింది. చాలాసార్లు ఈ రూరల్ క్రికెటర్స్కి ఒక ఆపర్చునిటీ కలగాలి, వారు కూడా టర్ఫ్ వికెట్స్ ఉండాలని చెప్పి ఆ రోజుల నుంచే నేను చాలాసార్లు కోరడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా మేము మా రామగుండం మంచిర్యాల ఏరియాస్లో ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేసినాం కాకా వెంకటస్వామి గారి పేరులో. కానీ అప్పుడు అందరు కూడా చెప్పినారు, సార్ ఇక్కడనే ఎందుకు కండక్ట్ చేస్తున్నారు, మీరు మొత్తం స్టేట్ చేస్తే బాగుంటుంది కదా, ఇంకొక మంచి ఆపర్చునిటీ ఉంటుంది పిల్లలకు ఆడుకోవటానికి, మీరు స్టేట్ వైడ్ చేస్తే బాగుంటుందని చెప్పి అప్పుడు ఆ సంవత్సరం కోరడం జరిగింది. తర్వాత మొన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా దల్జిత్ గారు, బసవరాజ్ గారు, సునీల్ గారు వారు డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేశారు. కానీ ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా, వస్తే స్పాన్సర్స్ వస్తే మేము మొత్తం 33 డిస్ట్రిక్ట్స్లో మ్యాచెస్ కండక్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు అడ్వర్టైజ్ చేశారు. అయితే నాకు అనిపించింది ఆ రోజులలో అప్పుడు కండక్ట్ చేసినాము, మళ్ళీ ఒకసారి ఈ స్పాన్సర్షిప్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము ఈ టెండర్లో బిడ్ చేసామన్నమాట విశాఖ ఇండస్ట్రీస్. ఎందుకంటే మీ అందరూ తెలుసు విశాఖ ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా స్పోర్ట్స్లో ప్రోత్సహించడానికి స్పోర్ట్స్మెన్స్కి వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు విశాఖ ఇండస్ట్రీస్ ముందు ఉంటుంది. సో మేము దాంట్లో ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి మాకు ఈ ఆపర్చునిటీ దొరికిందన్నమాట ఈ టోర్నమెంట్ని స్పాన్సర్ చేయడానికి. సో విశాఖ ఇండస్ట్రీస్ తరఫు నుంచి మేము ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ స్పాన్సర్ చేస్తున్నాము. చాలా సంతోషమైన విషయము. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇప్పుడే దర్జిత్ గారు చెప్పినట్టు మనము ఈ క్రికెట్ని ప్రోత్సహించాలి, ఒక ఆపర్చునిటీ. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో ఆడే పిల్లలకు టఫ్ వికెట్స్ ఆడడము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇబ్బందులు పోవాలి ఫ్యూచర్లో అని చెప్పి అసోసియేషన్ కూడా ఆలోచిస్తుంది. ఫ్యూచర్లో ఇంకెక్కువ టఫ్ వికెట్స్ డిస్ట్రిక్ట్స్లో స్థాపించి పిల్లలకు ఆ డిస్ట్రిక్ట్స్లో ఆపర్చునిటీస్ కల్పించాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఒక ఆలోచన ఉన్నది వారికి ఈ సంవత్సరము. సో ఈ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ కూడా వారితో కలిసి వస్తుంది. దీంట్లో కీలకమైన విషయం ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఏదైతే 22 డిసెంబర్ నాడు స్టార్ట్ కాబోతుందో దాంట్లో 29 టీమ్స్ ఆడుతున్నారు. సుమారు 55 మ్యాచ్లు ఉంటాయన్నమాట. ఈ ఫేజ్ 1 22 డిసెంబర్ టు 27 డిసెంబర్ ఈ రోజులలో 55 మ్యాచ్లు కండక్ట్ చేస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ ఏదైతే ఉన్నదో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ క్రికెట్ గ్రౌండ్లో 1 o'clockకి ఇనాగ్రల్ మ్యాచ్ ఉంటుంది. ఈ టోర్నమెంట్ కూడా ఆ రోజు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు వాళ్ళందరూ కూడా
ఆ టోర్నమెంట్కి ఆ ఇనాగ్రల్ డేట్ వచ్చి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ టోర్నమెంట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని చెప్పి వారు నిర్ణయించుకున్నారు. సో అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రికెట్ చూడటానికి అందరికీ ఒక అవకాశం కల్పిస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు ఎంపైర్సు స్కోర్మెన్ ఎవరైతే అవసరమో వారు సప్లై చేస్తున్నారు, వాళ్ళని పోస్ట్ చేస్తారు. ఈ మ్యాచెస్లో అన్ని చోట్ల కూడా ప్రాపర్ సిస్టమ్గా, ఎక్కడైతే చాలా చోట్ల కూడా ఏమైనా క్లారిఫికేషన్స్ డిస్ప్యూట్స్ ఉంటే ఒక ఆర్బిట్రేటర్ ఉంటారు. లాస్ట్ టైం కూడా మా దగ్గర ఒక ఆర్బిట్రేటర్ ఉండే, అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు ఈ రూల్స్ ఇంటర్ప్రిట్ చేయడానికి, రూల్స్ ప్రకారంగా అన్ని చోట్ల సరిగా నడుస్తున్నాయా లేదా చూడటానికి ఒక కమిటీ వేసి దాని ద్వారా ఈ కండక్ట్ని ట్రాన్స్పరెంట్ వేగా కండక్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పుడే శివలాల్ గారు ఏదైతే చెప్పారో, కాకా వెంకటస్వామి గారు, ఆ రోజులలో స్టేడియంకి ప్రోత్సాహమే కాదు ఇంకో విషయం గుర్తించాలి. అప్పుడు బీసీసీఐకి వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవసరం ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో, చిదంబరం గారితో మాట్లాడి దాంట్లో కీలకమైన పాత్ర కాకా వెంకటస్వామి గారు ప్లే చేశారు. ఈరోజు ఐపీఎల్ ఇంత క్రికెట్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆ రోజులలో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ బీసీసీఐకి లభించినందువలన ఐసీసీ వాళ్ళందరూ కూడా ఇక్కడ మ్యాచెస్ కండక్ట్ చేయడానికి ఆ రోజులలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో మాకు కూడా ఫ్యామిలీగా కాకా వెంకటస్వామి గారు ఏదైతే స్పోర్ట్స్లో ఉన్నారో, ఎందుకంటే వారు చిన్న ఉన్నప్పుడు మాకు లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళలేదు. మాకు కూడా ఇంట్రెస్ట్ క్రికెట్లో ఎట్లా వచ్చిందంటే అప్పుడు లాల్ బహదూర్ స్టేడియం తీసుకువెళ్ళి, అప్పుడు మా అంకుల్ ఉండే అక్కడ గ్రౌండ్స్మెన్ వెంకటస్వామి గారు వారి పేరు కూడా. సో దాంట్లో అలానే మాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఆ ఇంట్రెస్ట్ కంటిన్యూ అవుతుంది. అసోసియేషన్లో ఉన్నా లేకున్నా కానీ క్రికెట్ పైన ఉంది. నేను కూడా మా స్కూల్లో, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో స్కూల్ టీంలో ఉన్నాను. ఐ వాజ్ క్యాప్టెన్ ఆఫ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. సో ఆ స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది. సో అందరికీ, ప్రెస్కి, మా స్నేహితులందరికీ కూడా ఇదే అప్పీల్ చేస్తున్నాము, కొంచెం మంచి ఎక్స్పోజర్ ఇవ్వండి. సో దట్ ఆ ఇంట్రెస్ట్ ఏదైతే రూరల్ క్రికెటర్స్లో డెవలప్ కావాలో దానివలన వారికి ఒక ఆపర్చునిటీ, మరి వచ్చి సిటీలో ఆడడము, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్టర్స్ అందరూ కూడా చూస్తుంటారు. మంచి పర్ఫార్మెన్స్ ఉంటే వీళ్ళకు ఆపర్చునిటీ కల్పించాలని చెప్పి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వారు కూడా ఒక ఆలోచన. సో ప్రెస్ వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ టోర్నమెంట్ని మంచిగా కవర్ చేయాలని చెప్పి కోరుతున్నాం. థ్యాంక్ యూ.